కాళేశ్వరం దగ్గర జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాలు రేపటి నుంచి 12 రోజుల పాటు అంటే జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. గత సంవత్సరం జరిగిన సరస్వతి ఆది పుష్కరాల సందర్భంగా జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంత్య పుష్కరాలకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పుష్కర ఘాట్ వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ పరిసరాల్లో 23 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పుష్కరాల పనుల కోసం ప్రభుత్వం 30.63 కోట్ల నిధులను కేటాయించింది. రేపు తెల్లవారుజామున 5:43 నుంచి కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లాలు పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠం స్వామీజీ ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరిస్తారు. ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను సరస్వతి ఘాట్ నదీ ప్రాంతంలో నియమించారు. 1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడి నాగేంద్ర స్వామి ఆలయాన్ని 30 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు నిర్వహించే హారతి, హోమాలు, తెప్పోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గతంలో సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసిన ప్రభుత్వం సరస్వతి అంత్య పుష్కరాలు కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఇక ఈ పుష్కరాల బాధ్యతలను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖలు పర్యవేక్షిస్తున్నారు.